మన హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో శని త్రయోదశి 1 డిసెంబర్ 28దో తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది. శనివారం రోజున త్రయోదశి వస్తే ఆ రోజుని శని త్రయోదశి అని అంటారు. ఈ త్రయోదశి తిథి శివుడికి చాలా ఇష్టమైన తిథి. ధనుర్మాసంలో వచ్చే ఈ శని త్రయోదశి ఇంకా శక్తివంతమైనది కాబట్టి ఈ శని త్రయోదశి వచ్చేలోపు ఎలాంటి నియమాలు పాటించాలి, అదృష్టం బాగా కలిసి రావాలంటే ఎలాంటి పూజలు చేయాలి, మీ జాతకంలో శని దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. ఇప్పుడు చెప్పే పరిహారాలు మీరు కనుక పాటించినట్లయితే మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. అపార కుబేర ధనయోగం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజున ఇంట్లో పాటించాల్సిన ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం చేస్తే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శివుడిని దర్శించుకోవాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతుంటే మీకు శని దోషాలు ఉన్నట్టే. కాబట్టి శని త్రయోదశి రోజున ఓం శనీశ్వరాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీ జాతక చక్రంలో అదృష్టం పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి త్రయోదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏలినాటి శని వలన కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ శని త్రయోదశి రోజున శివుని పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే క్షీరసాగ మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించింది. తర్వాత హాలహలం మింగి ఆ పరమేశ్వరుడు తన కంఠంలో దాచుకుని సర్వలోకాలను కాపాడాడు. కాబట్టి శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ శివుని వద్దకు వెళ్లిన రోజు త్రయోదశి. అందుకే ఈ త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమైన తిథి. కాబట్టి శనివారం నాడు ఉదయాన్నే నిద్ర లేచి బ్రహ్మ ముహూర్తంలో శివుడిని పూజించండి. బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయడం కుదరని వారు ఉదయం 9 గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. జిల్లేడు పూలతో కానీ గన్నేరు పూలతో కానీ శివుడిని పూజిస్తే కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు శివాలయానికి వెళ్తే చాలా మంచిది. శివాలయంలో శివుడికి అభిషేకం చేయించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒకని దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషమైన జీవితాన్ని గడుపుతారు. ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న శని భగవానుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ శని త్రయోదశి శివుని పూజకు అలాగే శని భగవంతునికి ఆరాధనకు అంకితం చేయబడింది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి సిరిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యం సమర్పించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలి. ఎలా ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కుని శివుడిని దర్శించుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సిరిసంపదలు వరిస్తాయి. ముఖ్యంగా ఈ త్రయోదశి నాడు నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరించండి. దీని వలన బిజీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చే త్వరలోనే ధనవంతులవుతారని విశ్వాసం. ఈ శని త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఒక 5 లవంగాలు తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి పోసి ఆ లవంగాలను కాల్చండి. దీని నుండి వచ్చిన పవన మీ ఇల్లంతా వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శని వాహనం కాకి కావున ఈ త్రయోదశినాడు కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిది. అలాగే నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదారను చల్లండి. శని త్రయోదశి రోజున అలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోయి సుఖసంతోషాలతో జీవిస్తారని నమ్మకం. శని భగవానుడు భార్య జ్యేష్ఠదేవి రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి నివసిస్తుంది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేస్తే శని దోషం తొలగిపోతుంది. అలాగే ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. శని దోషాలు తొలగిపోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారు అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. రావి చెట్టును ముట్టుకోవడం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఎవరైతే డబ్బు
కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటివారు శని త్రయోదశి రోజున పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఒక శక్తివంతమైన శని మంత్రాన్ని జపించండి మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ మంత్రం ఏమిటంటే నీలాంజన సమాధానం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శని త్రయోదశి నాడు ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారి జీవితంలో డబ్బు కష్టాలు ఉండవు హనుమంతుడిని శనిదేవునికి గురువుగా భావిస్తారు కాబట్టి ఈ శనివారం సాయంత్రం సమయంలో హనుమంతుని ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసాను పాటించండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు అన్ని వెంటనే తొలగిపోతాయి హనుమంతుని దయ్యం ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మనం ఎప్పుడూ కూడా శని దేవుడు పేరు వినగానే భయపడనక్కర్లేదు నిజానికి ఆయన నామం శనైశ్చరుడు ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం చేత ఈ శనేశ్వరుడు కూడా శివుడు లాగా వెంకటేశ్వరుడి లాగా మనల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఎటువంటి భయాలను పోకుండా ముక్కోటి దేవతలతో ఒకరైన శనీశ్వరుడు శ్రీకరణ శుద్ధిగా పూజిస్తే ఎంతా శుభమే జరుగుతుంది ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున నూనె గొడుగు నువ్వులు అసలు కొనకూడదు ఈ వస్తువులనుకుంటే మాత్రం మీ జాతకంలో మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి ఇలా ఈ శని త్రయోదశి నాడు ఇలాంటి విధివిధానాలు పాటించి కష్టాలన్నీ తొలగింప చేసుకోండి.